ఎమ్మెల్యే గారు మర్యాద. సీతయ్య కాదు, కంకిపాడు సీతయ్య గారు. నా వెనుక దేవుళ్ళున్నారు, ముందు జనాలున్నారు, కింద అయిన వాళ్ళున్నారు, పైన పోయినోళ్ళున్నారు. మీ నియోజకవర్గంలో ఓటర్లు ఎంతమంది? ఎంతమంది? 2 లక్షల మంది. మరి మీకెన్ని ఓట్లు పడ్డాయి? 50,000. 2 లక్షల మందికి 50,000 అంటే 25%. 25% ఓట్లు పెద్ద మెజారిటీ అనుకుంటున్నావా? 50,000 ఓట్లకే మీరు అసెంబ్లీలో కూర్చుంటే నియోజకవర్గంలోని 2 లక్షల మంది చేత సలాములు పెట్టించుకుని నేనెక్కడ కూర్చోవాలి? ఉయ్యాల బల్ల మీద ఉపోద్ఘాతం ఆపి విషయం ఏమిటో చెప్పు. నన్నెందుకు పిలిపించావు? తప్పు 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 చేసినందుకు. ఏమిటి నేను చేసిన తప్పు? నిజాయితీగా బతకటమా, నీతిగా ప్రజలకు సేవ చేయటమా? ఏమిటి నేను చేసిన తప్పు? ఒకటి కాదు, చాలా ఉన్నాయి. ప్రజల వద్దకు పాలన అన్నారు, పెండింగ్ ఫైళ్ల పరిష్కారం అన్నారు. దానివల్ల ప్రజలకు ఆఫీసుల చుట్టూ తిరిగే అవస్థ తప్పింది. మరి మా ఆఫీసర్కి నెలకు ₹1,00,000 లాస్ వచ్చింది. ఆకస్మిక తనిఖీలన్నారు, అవినీతి నిర్మూలన అన్నారు. దాని మూలాన ఎన్నో ఆఫీసుల్లో అవినీతి తగ్గింది. కానీ మా మున్సిపల్ కమిషనర్ కి ఉద్యోగమే ఊడిపోయింది. ఎయిడ్స్ వ్యాధి మహమ్మారి అన్నారు, వ్యభిచారాన్ని వద్దని ప్రచారం చేశారు. దాని వలన ఎందరో మృత్యువాత నుండి తప్పించుకున్నారు. కానీ రోజుకు 25,000 టర్నోవర్ చేసే మా సూర్యకుమారికి బిజినెస్ మూతపడింది. జన్మభూమి కార్యక్రమం అన్నారు, జంటాలు గట్టిపడమన్నారు. అందువల్లనే ఎన్నో పల్లెటూళ్లకు రోడ్లు పడ్డాయి. కానీ మా కాంట్రాక్టర్లకు, కోట్లు సంపాదించే మా కాంట్రాక్టర్లకు ఒకే లేకుండా పోయింది. అంతేకాదు, దొంగ నోట్లు చలామణి చేస్తున్నాడని మీరు కేసు పెట్టిన మా నర్సింగుకు జీవనోపాధి లేకుండా పోయింది. పెళ్లాం బిడ్డల్ని బ్రతికించుకోవడం కోసం బజార్లో మామూలు దండుకునే మా వాళ్లను రౌడీలుగా ముద్ర వేయడంతో వాళ్ళ కుటుంబాలు వీధిన పడ్డాయి. చాలా చాలా ఇంకా చెప్పాలా? ఆలోచించు. రాజీ పడి బ్రతుకుతావో, చచ్చి మాజీవైపోతావో. బెదిరిస్తున్నావా? త్రివర్ణ పతాకాన్ని తీర్చిదిద్దిన పింగళ వెంకయ్య గారి వారసుడు, సమాజమే దేవాలయమని, ప్రజలే నా దేవుళ్ళని చెప్పిన ఎన్టీఆర్ అనుచరుణ్ణి, అహింసో పరమోధర్మ అన్న గాంధేయిజాన్ని నమ్ముకున్నవాణ్ణి. కానీ నేను గూండాయిజాన్ని నమ్ముకున్నవాణ్ణి. గూండాలకు భయపడే గుండె కాదురా ఇది. గూండాయిజానికి పెట్టుబడి జనం భయపడ్డాం. పెట్టుబడికి నష్టం కలిగినప్పుడు అకౌంట్ సెటిల్ చేయడం నా కర్తవ్యం. ఇక్కడ చెప్పేది నేనే, చేసేది నేనే. నేను చెప్పిందే న్యాయం, నేను చేసేదే చట్టం. నీతిగా బ్రతుకుతూ వీళ్ళందరి కడుపులో కొట్టినందుకు, ప్రజాసేవ పేరుతో వీళ్లకు ఆదాయం లేకుండా చేసినందుకు మా దర్బారు నీకు మరణ శిక్ష విధిస్తోంది. చంపుతావా? చంపుతావా కాదు, చంపుతున్నాను. నన్ను చంపిన ధర్మాన్ని, న్యాయాన్ని చంపలేవు. ధర్మాన్ని, న్యాయాన్ని ఏనాడో చంపానురా. ఇప్పుడు నీకు ఛాన్స్ వచ్చింది. వందే మాతరం, వందే మాతరం. మరొక దేశభక్తుడు చనిపోయాడురా. మరొక దేశభక్తుడు చనిపోయాడు. అల్ కబీర్ లో ఆవుల్ని చంపకూడదు, అడవుల్లో మృగాల్ని చంపకూడదు. కానీ నా ఇండియాలో మనుషుల్ని, దేశభక్తుల్ని చంపవచ్చు.